మెదక్ జిల్లా దౌలతాబాద్లో టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 13 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని హకీం తెలిపారు. గృహిణిగా ఉండే సునీతారెడ్డి ఎమ్మెల్యే స్థాయికి తీసుకువెళ్లిన ఘనత డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్దని హకీం అన్నారు. మన బీఆర్ఎస్ నాయకులు అంటే ఎటువంటి పార్టీని విమర్శిస్తే మేము నాయకులు అయిపోతాము అనేటువంటి అపోహలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులైనటువంటి ఆవుల రాజిరెడ్డి గారిని, డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళు విమర్శించే ముందు వాళ్ళ స్థాయి ఏంటిదో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు. ఈరోజు మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పార్టీలో ఉండి మీరు ప్రజల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు అయినట్టు ఉన్నది. ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు? ఈ ప్రజలకు కావాల్సినటువంటి స్కీమ్లు మేమేమైతే 6 స్కీమ్లు ప్రకటించడం జరిగిందో 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా గ్యారంటీలన్నీ పూర్తి చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది చూసి ఓర్చుకోలేక మీ నాయకురాలు అయినటువంటి సునీతారెడ్డి గారు ప్రతిసారి ప్రోటోకాల్, అరే అమ్మ ప్రోటోకాల్ ఉంటేనే పని చేస్తావా, ప్రోటోకాల్ లేకపోతే పని చేయవా, ప్రోటోకాలే కావాలనుకుంటే మళ్ళీ ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ ఎమ్మెల్యేగా నిలబడడం ఎందుకు? ఏదైనా ఇంతకుముందు మహారాణులు మహారాజులు ఎట్లయితే ఉంటుంటారు కదా, బతుకున్నన్ని రోజులు వాళ్ళదే రాజ్యాంగం నడుస్తుంది. అట్లాంటిది మన రాజ్యాంగంలో ఏదైనా పదవి ఉంటే ఆ పదవి తీసుకోండి. మళ్ళా ఇప్పుడు ప్రతిసారి ప్రోటోకాల్ కాదు. మనము స్టేజ్ మీద ఉన్నా, మనము ఎక్కడ ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే గనక కోరిక ఉంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటారు. నిన్న